డీటెయిల్స్ చూస్తే బీహార్లోని సీతామర్హి జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఓ పక్కన ట్రక్కు ఢీకొని 13 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోతే మరో పక్క ఆ ట్రక్కు నుంచి కింద పడిన చేపల కోసం స్థానికులు ఎగబట్టారు. రోడ్డుపై రక్తపు మడుగులో పడుతున్న బాలుడు మృతదేహాన్ని పట్టుకోకుండా చేపలను సంచుల్లో నింపుకొని వెళ్తున్నారు. పుప్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఝాజీహట్ గ్రామం సమీపంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. స్థానిక పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న రితేష్ కుమార్ ఉదయం సైకిల్ పై కోచింగ్ క్లాస్కు వెళ్తుండగా వేగంగా వచ్చిన ట్రక్కు అతన్ని ఢీకొట్టింది. దీంతో బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న బాలుడి కుటుంబ సభ్యులు మృతదేహం పక్కన గుండెల విసేలా రోధిస్తుంటే మరోపక్క ట్రక్కు నుంచి పడిన చేపలను తీసుకెళ్లడానికి రోడ్డుపై ప్రజలు ఎగబడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రజలను అక్కడి నుంచి చెదరగొట్టారు. అనంతరం బాలుడు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో స్థానికుల తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మనుషుల్లో మానవత్వం మంటగలిసిపోయిందని, ఇలాంటి ఘటనలే ఉదాహరణలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించారు. శ్రీరాముడికి బీజేపీ మెంబర్షిప్ ఉందని, అనుమానం ఉంటే వెళ్లి చూసుకోవాలని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ను ఉద్దేశించి అన్నారు. నిజామాబాద్ను ఇందూరుగా పిలవాలని ఎంపీ అరవింద్ డిమాండ్ చేశారు. నిజాం ఒక హంతకుడని, అలాంటి వ్యక్తి పేరును నిజామాబాద్కు ఎందుకు పెట్టుకున్నారని అన్నారు. ముస్లింలంటే కాంగ్రెస్ అన్నట్టు మాట్లాడడం సరికాదని విమర్శించారు. పహల్గాం ఘటనను ప్రస్తావిస్తూ అక్కడ హిందువులా ముస్లింలా అని చూసి కాల్చి చంపారని గుర్తు చేశారు. కొంతమంది హిందువుల్లో కూడా చెడు ఉందని వ్యాఖ్యానించారు. తెలంగాణ మొత్తం త్వరలో కాషాయమయం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కమిషన్డ్ బై బ్రిటిష్ రూల్, ఇది ఎప్పటిది? 1909. ఇందులో మెదక్ గుల్షానాబాద్ డివిజన్లో డిస్ట్రిక్ట్ ఇన్ మెదక్ గుల్షానాబాద్ డివిజన్, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ is a district in Medak Gulshanabad division of Hyderabad state, formerly known as Indur district. This is history, recorded history. ఇది మీ నిజామ్స్ టైంలోదే. ఇది మీ నిజాము బ్రిటిష్ వాళ్ళకి దోస్తానే ఉండే కదా. ఇందూర్ డిస్ట్రిక్ట్ ceased to exist. Indur district ceased to exist in 1905. అప్పుడు మారింది పేరు. నిజామాబాద్ తాలూక్ ఇన్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్, హైదరాబాద్ స్టేట్, formerly known as Indur తాలూక్. zoomed काय ఇది రైల్వే మ్యాప్. ఇంపీరియల్ గెజెటియర్ ఆఫ్ ఇండియా 1909 రైల్వే మ్యాప్ జనరల్ ఇందూర్ అని ఉంది. ఇది ఇప్పుడు ఉన్న ప్రభుత్వం, మన ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం వెబ్సైట్. ఒరిజినల్లీ ద డిస్ట్రిక్ట్ was called Indur, known to have originated in the name of King Indradatta, who had ruled this region. ఇప్పుడున్న వెబ్సైట్ అండి ఇదిగోండి, సర్కార్ది. ఇది మహేష్ కుమార్ గౌడ్, మా మహేష్ అన్న రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీరాముడికి బీజేపీ మెంబర్షిప్ ఉందా అని అడిగిండు. అవునా? ఉన్నది వెరిఫై చేసుకోపో, అది నాకు తెలియదు కానీ నేనైతే ఉన్నదే అనుకుంటున్నా. నువ్వు చేసుకోపో వెరిఫై. కానీ మీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ఈజ్ ముస్లిం, ముస్లిం ఈజ్ కాంగ్రెస్ అన్నాడు. నువ్వు నీ పార్టీకి సుంతి అయిందా చూసుకున్నావు? పోయి చూసుకో మరి. పోయి ప్రెసిడెంట్ గారు, మీ పార్టీ సుంతి అయిందా?
ప్రపంచంలో కొనసాగుతున్న యుద్ధాలు వెంటనే ఆగాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ పిలుపునిచ్చారు. అమెరికాలోని కాన్సన్ స్టేట్ సెన్సెట్ సభ్యులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న 58 ప్రధాన యుద్ధాల వల్ల లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతుండగా ట్రిలియన్ల డాలర్లు వృధా అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భారత్ అమెరికా సంబంధాలు మరింత బలోపేతం కావాలని, ప్రపంచ శాంతి సమృద్ధి కోసం ఇరు దేశాలు కలిసి నాయకత్వం వహించాలని సూచించారు. ప్రజాస్వామ్య విలువలు, మానవ హక్కుల పరిరక్షణలో భారత్ అమెరికా కీలక పాత్ర పోషించగలవని ఆయన అభిప్రాయపడ్డారు. That you would give them more wisdom than ever before, wisdom of Solomon, to serve their people, but also to lead this nation and the nations of the world. Lord, it is my prayer, along with them, the world's largest democracy, India, world's second largest democracy, the United States of America, my adopted nation, will work together to face the threats of other nations, but to bring the 200 countries together. Because you said, I give you my peace. You are the Prince of Peace, Lord. No matter we have different political parties, but Lord, we all love you, the Creator, and we all love you, Jesus, and we all love this nation, the United States, and the nations of the world. Help us, Lord, to do our part, to glorify your name, but to stop every major war. 58 wars that are involving 197 countries, because you called this nation to lead and promote peace. Yes, we make mistakes, Lord. Rescued millions. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో ఈ నెల 19న కటారుపల్లిలో నిర్వహించనున్న యోగి వేమన జయంతి ఉత్సవాల పోస్టర్ను స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆవిష్కరించారు. యోగి వేమన జయంతి రాష్ట్ర పండగగా జరగాలని ఎమ్మెల్యే అన్నారు. ఇది ఒక్క పార్టీకి లేదా ఒక్క వ్యక్తికి సంబంధించినది కాదని అందరి పండుగ అని చెప్పారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చని స్పష్టం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు హాజరై ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. కదిరి నియోజకవర్గ ప్రజలు కుటుంబాలతో కలిసి వచ్చి యోగి వేమన చరిత్రను పిల్లలకు తెలియజేయాలని పిలుపునిచ్చారు. ఏ ఒక్క మతానికో ఏ ఒక్క వ్యక్తికో సంబంధించింది కాదు, ఏ ఒక్క పార్టీకో సంబంధించింది కాదు. ఇది రాష్ట్ర పండుగ అని చెప్పేసి ప్రభుత్వమే చెప్తాం. అంటే ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చు. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా పాల్గొనవచ్చు, దానికి అభ్యంతరాలు లేదు. అంతే స్థాయిలో సత్యసాయి జిల్లాకు సంబంధించినటువంటి అందరూ 7 నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు కూడా, మంత్రులకు కూడా పిలుపునివ్వడం జరిగింది. ఇన్ఛార్జి మంత్రివర్గం కూడా పిలవడం జరిగింది. అనగానే సత్యప్రసాద్ గారు అందరూ దాదాపు ఇన్ఛార్జి మంత్రివర్గ గారు కూడా సాయంత్రం చెప్తారు. మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తామని చెప్పేసి వాళ్ళు తెలియజెప్పడం జరిగింది. అందరికీ నియోజకవర్గ ప్రజల తరఫున ఆహ్వానం పలుకుతున్నాం. మీరు అందరూ వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయమని చెప్పేసి కోరుతున్నాం. అంతేకాకుండా అందరికి కూడా ఒకటే పిలుపునిస్తాం. ఇది ఒక్కరిది పండగ కాదు, అందరి పండుగ. మన నియోజకవర్గాన్ని మొదటి నుంచి కూడా టూరిజంలో ముందుకు తీసుకోవాలనే ఆలోచనతోనే పోతాం. అందులో భాగంగా మొదటడికి ఇక్కడే పడబోతాం. అందుకని మాకు శ్రమ అయినా, వ్యయప్రయాసాలు కోర్చుకొనైనా దీన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలనే ఒక సత్సంకల్పంతో ముందుకు తీసుకుపోతున్నాము. ఈ సత్సంకల్పంలో మీరు కూడా భాగస్వాములు కమ్మని చెప్పేసి కూడా కుటుంబ సమేతంగా వచ్చేసి ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యి, తద్వారా వేమన గారి ఖ్యాతి అనేది నేను చెప్పడము మీరు చెప్పడము కాదు, పుస్తక పఠనం చేసే ప్రతి తెలుగువాడికి తెలుసు, సుపరిచితులు.